మనం తిరుమలకి వెళ్ళినప్పుడు ఆకలి వేస్తే మొట్టమొదటిగా గుర్తొచ్చేది మాతృస్త్రీ తరిగొండ వెంగమాంబ భవనం. ఆ భవనంలో ఇప్పటికే కొన్ని కోట్ల మంది భక్తుల ఆకలి తీర్చింది టీటీడీ. నిత్య అన్నదానం జరిగే ఆ భవనానికి ఏ శ్రీనివాస నిత్య అన్నదానం భవనమో బాలాజీ భవనమో అని కాకుండా వెంగమాంబ పేరు ఎందుకు పెట్టారు? ఇంతకీ ఆమె ఎవరు? ఎక్కడి నుంచి వచ్చింది? కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామివారికి ఆమెకి ఉన్న సంబంధం ఏమిటి అన్న విషయాలు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా తెలుసుకుందాం. మీకోసం ఏరికోరి ఎంచుకున్న అద్భుతమైన స్వామివారి మరిన్ని ఐడల్స్ మన యునైటెడ్ ఒరిజినల్స్ వెబ్సైట్లో పొందుపరచడం జరిగింది. స్మాల్, మీడియం, లార్జ్ ఐడల్స్ కూడా బయట ఉన్న మార్కెట్ ప్రైస్ కన్నా తక్కువ ధరకి మన వెబ్సైట్లో దొరుకుతాయి. శ్రీవారి ఐడల్స్ మాత్రమే కాకుండా మిగిలిన దేవతామూర్తుల ఐడల్స్ కూడా మన వెబ్సైట్లో మీకు లభిస్తాయి. డిస్క్రిప్షన్లో ఇచ్చిన www.unitedoriginals.in అన్న లింక్ పై క్లిక్ చేసి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. లేదా 9959953006 అన్న మన యునైటెడ్ ఒరిజినల్స్ నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ చేసుకోండి. థ్యాంక్ యూ. తరిగొండ వెంగమాంబ అసలు పేరు వెంకమ్మ. ఆమె పుట్టిన ఊరు తరిగొండ. తిరుపతికి పశ్చిమాన వాయలపాడు అనే పట్టణానికి 4 మైళ్ళ దూరంలో ఉంటుంది ఈ తరిగొండ ఊరు. 1730లలో కృష్ణయ్య, మంగమ్మ అనే 2 దంపతులు ఆ ఊర్లో జీవించేవారు. వారికి 5 మంది మగపిల్లలు. వారికి ఆడపిల్ల అంటే చాలా ఇష్టం. కనీసం తమకి ఒక్క ఆడపిల్లైనా పుట్టాలని ఆ దంపతులు వెంకటేశ్వర స్వామివారిని మొక్కుకొని నిష్ఠగా పూజించి తర్వాత తిరుమలకి యాత్ర చేస్తారు. ఆ దేవదేవుడైన శ్రీనివాసుడు భక్తుల కోరికలను కాదంటాడా? ఆయన వారి కోరిక మన్నించడంతో ఒక ముగ్ధ మనోహరమైన ఆడబిడ్డ వారికి జన్మిస్తుంది. ఆ బిడ్డ వెంకటేశ్వరుని వరం వల్ల జన్మించింది కాబట్టి వెంకమ్మ అని పేరు పెట్టారు. ఎదిగే కొద్దీ వెంకమ్మ భక్తి మార్గంలో నడుస్తూ భజనలు చేస్తూ ఉండేది. గంటల కొద్దీ ధ్యానంలో మునిగిపోయేది. ఇక మొదట్లో వారి తల్లిదండ్రులు కాస్త సంతోషించినా ఆ తర్వాత వారికి ఆమె ప్రవర్తన చాలా బాధాకరంగా మారింది. పెళ్లి చేసి వేరే ఇంటికి పంపాల్సిన అమ్మాయి ఇలా ఎంతసేపు గోవిందా గోవిందా అని ఏ పని చేయకుండా కాలక్షేపం చేయడంతో వారికి ఎంతో ఆందోళన కలిగింది. ఊర్లో వాళ్ళంతా ఆమెని ప్రత్యేకంగా చూసేవారు. అంటే కాస్త వింతగా చూసేవారు. ఆ నోట ఈ నోట పాకి ఈ వెంకమ్మ ఖచ్చితంగా పిచ్చిదైంటుందని అనుకునేవారు. మరికొంతమంది అయితే ఈమెకి దయ్యం పట్టిందేమో అని గుసగుసలాడేవారు. ఇంకొంతమంది అయితే ఈమెకి ఏ భక్తుడో లేక ఏ భక్తురాలో ఆవహించి ఉంటుంది, అందుకే ఇలా పిచ్చి పట్టినట్టు పూజలు చేస్తుంది అని నానా రకాల మాటలంటూ ఆమెని దూరం అంటే మామూలు దూరం కాదు, చాలా దూరం పెట్టేవారు. వెంకమ్మ అందగత్తే అయినప్పటికీ మితిమీరిన ఆమె భక్తి గురించి తెలిసిన బంధువులెవ్వరూ ఆమెని పెళ్లి చేసుకోవడానికి వచ్చేవారు కాదు. ఇంకా ఆలస్యం చేస్తే ఆమెకి ఖచ్చితంగా పెళ్లి భాగ్యం కలగదని భావించిన వారి తల్లిదండ్రులు ఆమెకి పెళ్లి చేసే ప్రయత్నాలు మొదలు పెడతారు. వారి ప్రయత్నాలు వెంకమ్మకి చాలా బాధ కలిగించేవి. నాకు పెళ్ళేమిటి, ఆ శ్రీనివాసుడే నా భర్త, కాబట్టి మీరు ఈ పెళ్లి ప్రయత్నాలు మానుకోండి అని వెంగమ్మ తల్లిదండ్రులకు చెప్పేది. అలా ఆమె ఎంత చెప్పినా వారు వినేవారు కాదు. వయసు మీరుతున్న ఆ దంపతులు ఆమెకు పెళ్లి చేసి వారి బాధ్యతను పూర్తి చేసుకుని ఆ తర్వాత వారి శేష జీవితం రామ కృష్ణ అంటూ గడిపేయాలని వారి ఆలోచన. చిత్తూరుకి సమీపంలో ఉండే నరగుంటపాలెంకి చెందిన ఇంజేటి వెంకటాచలపతికిచ్చి వెంకమ్మకి బలవంతంగా వివాహం జరిపించేశారు. దెబ్బ మీద దెబ్బ తగిలినట్టు కలిసి కాపురం చేయకుండానే దురదృష్టవశాత్తు ఆమె భర్త వెంకటాచలపతి మరణిస్తాడు. ఆమె పరిస్థితి చూసి కొంతమంది అయ్యో పాపం అనుకునేవారు. మరికొంతమంది ఈమెను చేసుకోగానే అతను చచ్చాడు పాపం అని నానా మాటలు అనుకునేవారు. కానీ ఆమె మాత్రం అవేమీ పట్టించుకోకుండా నిత్యం కుంకుమ, గాజులు ధరించేది. ఒక విధవరాలు బొట్టు, గాజులు ధరించడమేమిటి అని ఊర్లో వాళ్ళు నోళ్లు వెలపెడుతూ నానా మాటలు అని ఆమెను చీదరించి బాధ పెట్టేవారు. ఆ మాటలు వినలేని పరిస్థితుల్లో ఏం చేయాలో పాలుపని వెంకమ్మ తండ్రి ఆమెని ఒక గురువు దగ్గరికి తీసుకెళ్తాడు. ఆయన పేరు రూపావతారం సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. గురువుగారు తీర్చిన సందేహాల వల్ల ఆమె భక్తి మార్గంలో మరింత ముందుకు సాగింది. ఆధ్యాత్మికోపాసన వల్ల ఆమె ఒక తపస్వినిగా మారింది. ఆమె నోటి వెంట అలవోకగా మంత్రాలు, పద్యాలు, పాటలు, కవితలు వెలువడేవి. ఆమె ధ్యానంలో ఉండే తన్మయ స్థితిని చూసి ఆమెని అందరూ ఒక యోగినిలా చూడడం మొదలుపెట్టారు. అప్పట్నుంచి వారందరూ ఆమెని వెంగమాంబ అని భక్తితో పిలవడం మొదలుపెట్టారు. ఇది చూసి ఓర్వలేని కొంతమంది వెంగమాంబ తండ్రైన కృష్ణయ్యని, అతని కుటుంబాన్ని ఊరి నుంచి వెలివేశారు. ఇంతటి కష్టాన్ని కడుపులోనే దాచుకున్నారు ఆ తల్లిదండ్రులు. ఒకనాడు పుష్పగిరి పీఠాధిపతులైన వెంగమాంబ విపరీత భక్తి గురించి ఆయన చెవిన పడింది.
ఆయన వెంగమ్మని రమ్మని వేరే వారితో కబురు పెట్టి పంపించారు. వెంగమాంబ పూలు పండ్లతో కూడిన పళ్ళెంతో ఆయన దగ్గరికి చేరుకుంటుంది. వాటిని ఆయనకి సమర్పించి పక్కనే నిలబడుతుంది. ఎంతసేపైనా వెంగమాంబ మాత్రం ఆయనకి నమస్కారం పెట్టడం లేదు. దాంతో విసిగిపోయిన పీఠాధిపతులు, అమ్మ వెంగమాంబ, భర్తలేని స్త్రీ సుమంగలిగా పూలు కుంకుమ ధరించడమా, ఇది మన సాంప్రదాయానికి విరుద్ధం కాదా అని ఆయన అడిగారు. దానికి సమాధానం ఇస్తూ వెంగమాంబ, స్వామి, నా భర్త వెంకటేశ్వరుడు, నేను నిత్య సుమంగలిని. సరే, మీరు చెప్పినట్టు బోడి చేయించుకున్నా తిరిగి వెంట్రుకలు రాక మానదు కదా అని తిరిగి ఎదురు ప్రశ్న వేసింది. దాంతో ఆ పీఠాధిపతుల వారికి విపరీతంగా కోపం రాసాగింది. వెంటనే ఆయన, అది సరే, హిందూ ధర్మ పీఠాధిపతులమైన మాకు నీవెందుకు కనీస గౌరవంగా నమస్కారం కూడా చేయలేదు, అంతటి గర్వమా నీకు అని ఆయన అడుగుతాడు. అందుకు సమాధానమిస్తూ వెంకమ్మ చాలా ప్రశాంతంగా, స్వామి, మీరు వెంటనే ఆ పీటపై నుండి లేవండి, నేను ఆ పీటకి నమస్కారం చేస్తాను అని అంటుంది. ఆమె ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో అర్థం కాని పీఠాధిపతుల వారు సంకోచంగానే పీటపై నుండి లేచి నిలబడ్డారు. ఆ తర్వాత వెంగమాంబ ఆ పీటకి 2 చేతులు జోడించి నమస్కరించిన మరుక్షణమే భగభగమని నిప్పురవ్వలు ఎగిసిపడ్డాయి. ఒక్కసారిగా ఆ పీటని అగ్ని ఆవహించింది. అతి కొద్దిసేపట్లోనే ఆ పీట భస్మమైపోయింది. దాంతో ఆ శ్రీ శంకరాచార్యుల వారికి నోట మాట రాలేదు. ఆయన భయంతో తేరుకోలేని స్థితిలో అలానే ఉండిపోయారు. తరువాత కాస్త కుదుటపడి వెంగమాంబని తదేకంగా చూస్తూ ఉండిపోయాడు. ఆయనకేదో అర్థమైనట్లుగా అనిపించింది. ఉన్నట్లుండి ఒక్కసారిగా ఏదో మాట్లాడడం ప్రారంభించాడు. ఈమె దైవాంశ సంభూతురాలు, మహాయోగిని. ఈమెకి కట్టుబాట్లు నేర్పడమన్నది మన మూర్ఖత్వం. ఈ పరమయోగిని తనకు నచ్చినట్లుగా ఉండనివ్వండి, అదే మీకు మంచిదని చెప్పి ఆయన వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. పిచ్చిదనుకున్న వారు ఆమెని ఆ పీఠాధిపతి పొగడ్డంతో అక్కడున్న ఆ జనాలకి ఏమాత్రం నచ్చలేదు. ఆమెను ఎలాగైనా అవమానించాలి అనుకున్నారు. ఆ తర్వాత ఏం జరిగింది, తర్వాతి భాగాన్ని చూడడానికి ఎంతమందికి ఆసక్తిగా ఉందో పార్ట్ 3 అని కామెంట్ చేయండి. పార్ట్ 1 చూడని వారికి డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగింది. మీ పూజ గదికి కావాల్సిన ఏళ్ల తరబడి అలానే ఉండే అద్భుతమైన ప్యూర్ బ్రాస్ ఐడల్స్, మీ ఇంటిని మరింత ఆకర్షణీయంగా కనిపించేలా చేసి ఒక రిచ్ లుక్ ఇచ్చే బ్రాస్ డెకరేషన్ ఐడల్స్ కూడా ఇప్పుడు మన యునైటెడ్ ఒరిజినల్స్ వెబ్సైట్లో మీకు లభిస్తాయి. అంతేకాకుండా రేర్ యాంటిక్ ఫినిష్ బ్రాస్ కలెక్షన్ కూడా మన వెబ్సైట్లో పొందుపరచడం జరిగింది. డిస్క్రిప్షన్లో ఇచ్చిన www.unitedoriginals.in లింక్ పై క్లిక్ చేసి అద్భుతమైన బ్రాస్ ఐడల్స్ ని ఆర్డర్ చేసుకోగలరు.